శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఘంటాపథంగా చెప్తున్నాను. 2024 సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి రాసులదే పై చేయి. ఇది ముమ్మాటికి నిజమండి. నమ్మినా నమ్మకపోయినా ఈ రాసుల యొక్క జీవితంలో పెను మార్పు రాబోతుంది. ఒక అదృష్టమైనటువంటి మార్పు కలగబోతుంది క్రోధీనామ సంవత్సరం నుండి. కానీ ఎక్కడ మనం ఒకవేళ ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుండి కొన్ని రాశుల గురించి నేను చెప్తూనే ఉన్నాను. కానీ ఆ రాశులలో వాళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండడమే జరిగింది, కానీ ఏదైనా అభివృద్ధిలోకి వచ్చే విధంగా చేయలేకపోయారు. అంటే వాళ్ళు కష్టపడినా కూడా ఆ కష్టానికి దగ్గర ప్రతిఫలం పొందలేకపోయారు. కాబట్టి ఈ యొక్క న్యూమరాలజీ అంశం మీద, ఆస్ట్రాలజీ అంశం మీద వాళ్ళకు నమ్మకాలు కూడా పడిపోయాయి. కానీ ఒకటేనండి నేను చెప్పేది, అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది, దానికి సరైన మందు వేయగలిగితే, మెడిసిన్ కనుక కరెక్ట్గా ఇస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మోకాలికి దెబ్బ తగిలితే తలకు కట్టుకడితే వస్తుందండి, ఏమీ రాదు. ఆ గాయం పెద్దగా అయిపోతుంది, దీనికి లేని ప్రాబ్లం అనేది మీదికి వచ్చి పడుతుంది. అంతేనండి. ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు కూడా ఇదే ప్రాబ్లంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అడవికి వెళ్ళి చెట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. తన వెంట పెట్టుకున్న ఒక ఫ్రెండ్, ఇద్దరు కలిసి అడవికి చెట్లు నరకడానికి వెళ్ళారు. ప్రతిరోజు ఒకతను 10 చెట్లు నరికేస్తున్నాడు. అలా 10 రోజులు నరికేశాడు. 10 చెట్లకు రోజు 10 చెట్లు లేకపోతే 100 చెట్లు నరికేశాడు. రోజు 10, రోజు 10, రోజు 10. ఇతని దగ్గర ఉన్నటువంటి, ఇతని పక్కన ఉన్నటువంటి ఫ్రెండు 10 చెట్లు, మొదటి రోజు 10 చెట్లు నరికేశాడు. రెండవ రోజు ఒక చెట్టు తగ్గింది. మూడో రోజు ఇంకొక చెట్టు తగ్గిపోయింది. అలా ఇతను 100 చెట్లు నరికేస్తేనే చాలా తక్కువ నరికేశాడు, కొట్టేశాడు. తనకు అర్థం కాలే, నువ్వు వాడుతున్న గొడ్డలి నేను వాడాను, నువ్వు ఆహారం తీసుకున్నట్టు నేను ఆహారం తీసుకుంటున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు నేను అదే కష్టపడుతున్నాను, ఇద్దరం ఒకే టైంకి వస్తున్నావు, ఒకే టైంకి వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు ఎలా ఇన్ని చెట్లను కొట్టావు, నేను ఎందుకు తక్కువ కొడుతున్నాను అని అతను ప్రశ్నించాడు. అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నేను ఉదయం లేవగానే నేను నా పనిముట్టుకు గొడ్డలికి సానబెట్టుకోవడం చేస్తాను. నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నువ్వు సానబెట్టకుండా అదే గొడ్డలిని తీసుకొచ్చి నువ్వు కట్టెలను కొడుతున్నావు, చెట్లను నరికేస్తున్నావు. అది షార్ప్గా లేకపోవడం వలన ఆ చెట్టు దిగడం లేదు. నీకు నాకున్నటువంటి డిఫరెంట్ అదే. నువ్వు కష్టపడుతున్నావు, నేను కష్టపడుతాను. నేను నా కష్టానికి తగ్గట్టుగా నేను చెట్లను నరికేస్తుంటే నువ్వు తగ్గిపోతుంది. నీ కష్టపడుతున్నావు కానీ చెట్లు నరకలేకపోతున్నావు. ఇది ప్రధానమైనటువంటి కారణం అని చెప్తాడు. అప్పుడు దాన్ని అర్థం చేసుకుంటాడండి. మనిషి జీవితం కూడా అంతేనండి. నీ పక్కన ఉన్నవాడు కష్టపడతాడు, నువ్వు కష్టపడతాడు. నీ పక్కన ఉన్నవాడు కష్టపడి అనతి కాలంలోనే పైకి వస్తాడు, నువ్వు కష్టపడుతూనే ఉంటావు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఇళ్లలో, ప్రతి ఊళ్ళలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో ఎక్కడైనా కూడా మనం చూస్తూనే ఉంటాం. బాగుపడినవాడు ఇంకో బాగుపడుతూనే ఉంటాడు. చాలామంది అనుకుంటారు సంపాదన ఉన్నటువంటి వాడు ఇంకా సంపాదన వచ్చి పడుతుంది, ఏం లేని వాడు ఇంకా రుణబాధలలోకి వెళ్ళిపోయి తను దారిద్రుడైపోతున్నాడు అంటాడు. కానీ ఇది ఇలా అనడం కాదండి, దాని గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం చేస్తున్నాం. ఒక వ్యాపారం, ఒక అతనికి అదే వ్యాపారం బాగా నడుస్తుంది, ఇంకొక అతనికి ఆ వ్యాపారం నడవదు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు వెతకాలి. వెతికితే మనకు దొరుకుతుందండి. మన వ్యాపారంలో మనం పెట్టుకున్నటువంటి పేరు, టైటిల్ అనేది కరెక్ట్గా లేదా? ఏదో ఒక పేరు పెట్టుకుంటారు. ఈ బిజినెస్కి ఏదో ఒక వ్యాపారం పేరు పెట్టుకుంటారు, కానీ ఆ వ్యాపారంలో ఉన్నటువంటి న్యూమరికల్ నెంబరు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సరిపోకుండా ఉండకపోవచ్చు, దానివల్ల నడవకపోవచ్చు. మీ జాతక స్థితిగతులను బట్టి ఈ వ్యాపారం అనేది నీకు కలిసి రాకపోవచ్చు. కొందరికి ఫుడ్ పనిచేస్తుంది, కొందరికి మెటల్ పనిచేస్తుంది, కొందరు లిక్విడ్ పనిచేస్తుంది, కొందరు ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేస్తుంది, కొందరు మెటల్ పనిచేస్తుంది. ఇట్లా రకరకాలుగా కొన్ని పనిచేస్తూ ఉంటాయి జాతకాలను బట్టి. ఆ జాతకానికి ఆ పేరు సరిపోకపోతే, ఆ సంబంధించినటువంటి బిజినెస్ కనుక మ్యాచ్ కాకపోతే ఆ బిజినెస్లో లాస్ ఏర్పడుతుంది. మనం గమనించాలి. కొన్ని సందర్భాలు అసలు దేనికి ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే కూడా మనం గమనించుకొని ముందు స్టెప్ వేస్తే సరిపోతుందండి. ఒకవేళ మనకు బిజినెస్ నడవకపోతే మనం ఆ బిజినెస్ని తీసేయాలి అవసరం లేదండి. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అయిపోతుంది. ఒక ఆవిడ ఇలానే చేసి, వాళ్ళ హస్బెండ్ రైల్వే ఎంప్లాయ్, ఆవిడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది.
వాళ్ళ హస్బెండ్ పేరు మీద లోన్ తీసుకున్నది 30 లక్షలు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక 20 లక్షలు, 50 లక్షలు పెట్టి ఒక సూపర్ మార్కెట్ పెట్టింది. సూపర్ మార్కెట్ పెడితే ఆ సూపర్ మార్కెట్ అనేది కూడా దాంట్లో 2-3 పని వాళ్ళు ఉన్నారు. ఆ 3 పని వాళ్ళకు 30,000 రూపాయలు శాలరీ. ఆ రూమ్, ఆ సూపర్ మార్కెట్ కిరాయి వచ్చేసి 30,000. ఇది 30, అది 30, 60, 60,000 రూపాయలు నెలకు మీద పడిపోతుంది. కానీ ఆ 30 లక్షలు 50 లక్షలు పెట్టి స్టార్ట్ చేస్తే అసలు ఒక రూపాయి కూడా లాభం లేదు. వచ్చిన డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. దీనిలో నుండి వాళ్ళు ఖర్చులకు, వాళ్ళకు ఉన్నటువంటి ఖర్చులన్నీ కూడా దీనిలో నుండి తీసుకోవడం. లాస్ట్కి పోయి చూస్తే, లెక్కలు చూస్తే ఆ షాప్లో 10 లక్షల సామాన్లే ఉన్నాయి. మొత్తం కూడా ఖర్చు అయిపోయినాయి, చేతిలో డబ్బులు లేవు. దీన్ని ఎవరికైనా అమ్మేద్దామంటే ఎవరు కొనేవాళ్ళు లేరు. ఒకవేళ కొన్నామన్నా కూడా చాలా చీప్గా అడిగేస్తున్నారు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అంటారు కదా, ఇదే పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. ఒకటి నేను చెప్పేది ఒకటేనండి. మనం ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఒకవేళ మనం ఇలా నష్టపోతున్నాం అని తెలిసినప్పుడు అసలు ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యాపారాన్ని గమనించాలి. ఒకవేళ మన పేరు మీద వ్యాపారం నడవట్లేదు అనుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల పేర్ల మీద కానీ, మనకు సంబంధించిన మన ఇంట్లో మనకు ఉన్నటువంటి పిల్లలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ భర్త కానీ, వాళ్ళ భార్య కానీ, ఇట్లా వాళ్ళ పేర్లను గమనించేసి వాళ్ళ జాతకాన్ని పరిశీలన చేసి ఈ ఫుడ్కు సంబంధించింది, కిరాణా, ఈ సూపర్ మార్కెట్ అనేది ఎవరి పేరు మీద అయితే రన్ అవుతుందో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళు ప్రొప్రైటర్షిప్ సర్టిఫికేట్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి బిజినెస్ అనేది పికప్ అవుతుందండి ఖచ్చితంగా. ఇది 100% నిజమండి. ఇది మీరు ఎవరైనా గమనించండి. ఒక వ్యాపారం నడవకపోవడానికి కారణాలు ఇన్ని ఉంటాయి. కాబట్టి ఒక మనిషి ఉన్నతంగా జీవించాలి, ఉన్నతంగా బ్రతకాలి, సంపాదన మార్గంలో ఉండాలి అని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు నేను చెప్పినటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి. ముఖ్యంగా ఒక పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మన పేరును ఒక ఫార్ములా ప్రకారం దాన్ని యాక్టివేట్ చేసినామనుకోండి, ఇంకా జీవితంలో ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. అందుకే నేను చెప్తున్నానండి, మీనరాశిలో పుట్టినటువంటి వారు కానివ్వండి, వృశ్చిక రాశిలో జన్మించిన వారు కానివ్వండి, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కానివ్వండి, మిథున రాశిలో జన్మించిన వారు కానీ, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు మీకు ఘంటాపదంగా చెప్తున్నానండి, 2024 సంవత్సరం అనేది కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చేటువంటి సంవత్సరం. ఇంకా దీన్ని మించినటువంటి సంవత్సరం ఉండదండి 2024 సంవత్సరంలో. మీదే పైచే, మీరే ఉన్నతంగా జీవిస్తారు. 10 మందికి ఉపాధి కల్పించే స్థాయిలో మీరు స్థిరపడతారు. మీరు అనుకోవచ్చు, మరి మీనరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కదా, వాళ్ళు ఎలా బాగుపడతారు? వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కదా, వాళ్ళు ఎలా బాగుపడతారు? కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కదా, వాళ్ళు ఎలా బాగుపడగలుగుతారు? మరి మిథున రాశి వారికి పూర్తి అయిపోయింది కదా ఈ యొక్క అష్టమ శని, వాళ్ళు ఎలా బాగుపడతారు? ఇవన్నీ అనుకోవచ్చండి మీరు. కాకపోతే నేను చెప్పేది ఒక్కటే, ఈ 4 రాశులలో జన్మించిన వారు ఈ నెల 24వ తారీఖున శని హోమం జరిపిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఈ నెల ఫిబ్రవరి మాసంలో 24వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను కాబట్టి ఈ శని హోమంలో మీరు తప్పకుండా పాల్గొనండి. అంటే చేయించుకోండి. మీరు మా దగ్గరికి రానవసరం లేదండి. జస్ట్ ఒక నోట్బుక్, అంటే నేను చెప్పేది ఏంటంటే జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ గోత్రనామాలు నాకు పంపించండి. గోత్రనామాలను పంపించినట్టయితే ఆ గోత్రనామాల మీద నేను శని హోమం జరిపిస్తాను. శని హోమం జరిపించి ఈ యొక్క కుంకుమ ప్రసాదాలు, దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అన్నది కూడా మీకు ఇంటికే పోస్ట్ చేస్తాను. కాబట్టి ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? ఏ ప్రాబ్లం ఉండదు మీకు. కాబట్టి ఈ శని హోమం ప్రత్యక్షంగా మీరు మా దగ్గరికి వచ్చి పాల్గొకపోవడానికి కారణం ఏంటంటే, ఒక నల్ల వస్త్రాన్ని తీసుకుంటాను. ఆ నల్ల వస్త్రానికి ఒకవైపు తెల్ల ఆవాలు, ఒకవైపు నల్ల నువ్వులు ముడి వేసి ఒక పెద్ద పాత్రలో వేసి దాని నిండా నూనె పోసేసి ఈ వస్త్రాలను దానిలో వేసేసి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఉత్తర, తూర్పు, ఉత్తర, దక్షిణ ధృవాలకి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ధృవాలకి 4 అఖండ దీపాలు వెలిగించి దాని చుట్టూ నల్లదారం చూపెట్టి చతుర్ముఖ దిగ్బంధనం చేసి దానిలో ఉన్నటువంటి వస్త్రాన్ని ఈ నెల 24 ఫిబ్రవరి మాసంలో ఈ శని హోమంలో ఒక్కొక్క వస్త్రాన్ని వేసి మనం ఆ యొక్క దునిలో వేసినట్టయితే ఆ నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు చిటపట చిటపట అని ఈ యొక్క మనకున్నటువంటి కర్మలు, దారిద్ర్యం కూడా మొత్తం పూర్తిగా పటాపంచలైపోయి రాబోయే 30 సంవత్సరాలు శనీశ్వరుడి అనుగ్రహంతో పాటు మనకు ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతూ ఎల్లవేళలా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ శని భగవానుడు మీకు మంచి చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.